భారత మహిళల ఆట తీరును ఎంత మెచ్చుకున్నా తక్కువే అనిపిస్తుంది. కఠినమైన ఇంగ్లాండ్ గడ్డపై ప్రత్యర్థిని మట్టి కరిపించిన భారత్ సగర్వంగా వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సుడిగాలి సెంచరీ, అలాగే యువపేసర్ క్రాంతి గౌడ్ సంచలన బౌలింగ్ తో పాటు భారత ఫీల్డర్ల అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలు, ఇలా ఎన్నో విశేషాలు ఈ మ్యాచ్ లో హైలైట్స్ గా నిలిచాయి. అలాగే ఇంగ్లాండ్ బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ విజయం కోసం పోరాడినప్పటికీ భారత బౌలర్ల ముందు నిలవలేక చతికిలబడింది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా ఇప్పటికే చెరో వన్డే గెలిచిన భారత్ మరియు ఇంగ్లాండ్ జట్లు మంగళవారం రోజు కీలకమైన 3వ వన్డేలో తలపడ్డాయి. టాస్ కలిసి బ్యాటింగ్ తీసుకున్న భారత్ కు స్మృతి మందన 45 పరుగులు మరియు ప్రతికా రావల్ 26 పరుగులతో శుభారంభాన్ని అందించారు. తర్వాత వచ్చిన హర్లన్ డ్యూయల్ మరియు హర్మన్ప్రీత్ జోడీ గత మ్యాచ్ తప్పిదాలను సరిదిద్దుకుంటూ జాగ్రత్తగా పరుగులు రాబట్టారు. 45 పరుగులు చేసిన హర్లన్ డ్యూయల్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వెనుదిరిగినప్పటికీ హర్మన్ప్రీత్ కౌర్ చూడముచ్చటైన షాట్లతో దూసుకుపోయింది. ఇక భారత ఆశాకిరణ జమీమా రూడిక్స్ స్వీప్ షాట్లతో అల్లవొక్క బౌండరీలు రాబట్టి 45 బంతుల్లో 50 పరుగులతో చూడముచ్చటైన ఇన్నింగ్స్ ఆడి వెనుతిరిగింది. 84 బంతుల్లో 14 ఫోర్ల సహాయంతో 102 పరుగుల చరిత్రాత్మక సెంచరీ చేసిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సరైన సమయంలో భారత జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. చివరిలో ఇండియన్ వికెట్ కీపర్ రిచా ఘోష్ విధ్వంసంతో భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 318 పరుగులు రాబట్టి ఇంగ్లాండ్ ఓటమికి ముందే డోర్స్ ఓపెన్ చేసింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ ఎకల్స్టోన్ పొదుపుగా బౌలింగ్ చేసి 1 వికెట్ రాబట్టింది. అసలే 319 పరుగుల లక్ష్యం. ఆపై భారత పేసర్ క్రాంతి గౌడ్ పదులైన బౌలింగ్ దెబ్బకి వెలువెల్లాడిన ఇంగ్లాండ్ జట్టు స్కోర్ బోర్డు పై కనీసం 10 పరుగులు చేరకమునిపే 2 కీలక వికెట్లు పోగొట్టుకుంది. ఇక్కడ దీప్తి శర్మ సింగిల్ హ్యాండ్ తో పట్టిన క్యాచ్ భారత ఫీల్డింగ్ ప్రమాణాలకు ఉదాహరణగా నిలిచింది. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ షెడ్ బ్రంట్ మరియు ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఎమాలామ్ జోడీ తమ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అద్భుతమైన షాట్లతో అలరించిన ఈ జోడీని శ్రీచరణి ఇన్నింగ్స్ 31 ఓవర్లు విడగొట్టింది. ఇక్కడ ఏమాత్రం పట్టు విడవక 98 పరుగులతో సెంచరీ వైపు దూసుకెళ్తున్న నాట్ షెడ్ బ్రంట్ దీప్తి శర్మ బౌలింగ్ లో రిచా ఘోష్ పట్టిన క్యాచ్ ద్వారా వెనుతిరగడం మ్యాచ్ గమనాన్ని మార్చివేసింది. ఇరు జట్ల మధ్య హోరాహోరీ జరుగుతున్న సమయంలో భారత పేసర్ క్రాంతి గౌడ్ కీలక వికెట్ పడగొట్టడం భారత విజయావకాశాలను పెంచిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే క్రాంతి గౌడ్ 6 వికెట్లు పడగొట్టి తన కెరీర్ లోనే గుర్తించుకోదగ్గ ప్రదర్శన చేసింది. చివరిలో ఇంగ్లాండ్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వని భారత జట్టు 11 పరుగుల తేడాతో 3వ వన్డేని గెలిచి 2-1తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో సూపర్ సెంచరీతో అదరగొట్టిన ఇండియన్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.